వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ మాజీ ఎంపీ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుతో వైసీపీ అధ్యక్షులు జగన్ చేతులు కలిపి సంభాషించారు. ఇప్పుడు ఈ విషయం ఒక సంచలనంగా మారింది. ఈ రోజు మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైసీపీని వీడి టీడీపీలో చేరిన రఘురామకృష్ణంరాజు సోమవారం ఉదయం అసెంబ్లీలో వైఎస్ జగన్ ని కనిపించగానే వెంటనే వెళ్లి పలకరించారు. జగన్ ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని తాను కోరినట్టు రఘురామ చెప్పారు. రఘురామ ప్రశ్నకు రెగ్యులర్గా సభకు వస్తానని జగన్ సమాధానమిచ్చారు. సభలో ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ రఘురామ అన్నారు. తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావులను రఘురామకృష్ణంరాజు కోరారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రఘురామకృష్ణంరాజు అభినందనలు తెలిపారు. ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడినట్టు రఘురామ చెప్పారు. అసెంబ్లీకి రెగ్యులర్గా వస్తానని అది మీరే చూస్తారుగా అంటూ జగన్ బదులిచ్చినట్టు తెలిపారు. జగన్తో రఘురామ మాట్లాడినట్టు ఉన్న ఫోటో క్షణాల్లో వైరల్గా మారింది. అయితే ఆ ఫోటో గతంలో రఘురామ వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో తీసిందిగా తర్వాత గుర్తించారు.